నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ మనకి యూనిట్ 5లో మనకి 18th చాప్టర్ డెలిగేషన్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ. సో అథారిటీని ఎలా డెలిగేట్ చేస్తారో ఇంకా డీసెంట్రలైజ్ చేస్తారో చూద్దాము. సో అథారిటీ అంటే ఏంటిదంటే ఒక టాస్క్ అనమాట. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ టాస్క్స్ అనేటివి అసైన్ చేస్తుంది. సో వాళ్ళకి అథారిటీ ఉండడం వల్లనే అలా చేస్తుంది అనమాట. సో అథారిటీ అంటే ఏంటిది, టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉండేది. నెక్స్ట్ దీనికి క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రైట్. నెక్స్ట్ అథారిటీ నాట్ అన్లిమిటెడ్. సో అథారిటీ అనేది ఎప్పుడు అన్లిమిటెడ్గా ఉండదంట. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్, నార్మ్స్ అనేటివి ఉంటాయి ఆర్గనైజేషన్లో, వీటిని ఫాలో అవ్వాలి కాబట్టి. అథారిటీ ఇన్ఫ్లుయెన్సెస్ బిహేవియర్. సో మన అథారిటీ అనేది మన బిహేవియర్ అనేది ఉంటుంది అన్నమాట. ఏదైతే అథారిటీ ఉందో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బిహేవియర్ ఆఫ్ సబార్డినేట్స్. కీ టు మేనేజరియల్ జాబ్. సో అథారిటీ అనేది ఒక కీ అన్నమాట మేనేజరియల్ జాబ్కి. ఆబ్జెక్టివిటీ ఆఫ్ అథారిటీ. అథారిటీ ఈజ్ ఆల్వేస్ ఆబ్జెక్టివ్ బట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టివ్. అథారిటీ కెన్ బి డెలిగేటెడ్. సో అథారిటీ అనేది డెలిగేటెడ్ కూడా అవుతుందంట. సోర్సెస్ ఆఫ్ అథారిటీ, లీగల్ ఆర్ ఫార్మల్ అథారిటీ, ట్రెడిషనల్ అథారిటీ, యాక్సెప్టెన్స్ అథారిటీ అండ్ కాంపిటెన్స్ అథారిటీ, చరిస్మెటిక్ అథారిటీ. సో ఇవన్నీ 5 టైప్స్ ఆఫ్ అథారిటీస్. నెక్స్ట్ పవర్ ఉంది ఇక్కడ మనకి. సో పవర్ అంటే ఏంటిది, ఎవరన్నా బిహేవియర్ కానీ దేన్నన్నా మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని మనకు నచ్చినట్టు వర్క్ చేయించుకునేంత కెపాసిటీ ఉండడాన్నే పవర్ అని అంటారు. సో దీనిలో సోర్సెస్ ఆఫ్ పవర్ ఏంటిది, లెజిస్టిమేట్, రివార్డ్ పవర్, కోయర్సివ్ పవర్, ఎక్స్పర్ట్ పవర్. డిఫరెన్సెస్ ఏంటివి అథారిటీకి పవర్కి. సో కమాండ్. అథారిటీ అనేది రైట్ టు కమాండ్, పవర్ అనేది కెపాసిటీ టు కమాండ్. ఎక్సర్సైజ్. అథారిటీ అనేది బికాజ్ ఆఫ్ పొజిషన్ ఇన్ ది ఆర్గనైజేషన్, పవర్ అనేది ఎక్సర్సైజ్డ్ బికాజ్ ఆఫ్ ది పర్సన్. లెగిటిమసీ. అథారిటీ యాజ్ ది లెగిటిమసీ బికాజ్ ఆఫ్ పర్టికులర్ పొజిషన్, లైక్ ఒక మేనేజర్ అనుకోండి, అలా దాన్ని అథారిటీ అంటారు. అదే పవర్ ఈజ్ నాట్ ఇన్స్టిట్యూషనల్, రాదర్ ఇట్ ఈస్ పర్సనల్. పవర్ ఈజ్ అక్వైర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండ్ దెన్ ఈజ్ ఎక్సర్సైజ్డ్ ఆన్ అదర్స్. హైరార్కీ. పవర్ హ్యాస్ నో రిలేషన్ టు హైరార్కీ. సో పవర్కి హైరార్కీ ఎలాంటి సంబంధం ఉండదు, అదే అథారిటీకి ఉంటుంది. సో ఎవరైతే హయ్యర్ ఉంటారో, టాప్ లెవెల్లో ఉంటారో వాళ్ళకే అథారిటీ అనేది ఉంటుంది. డెలిగేషన్. అథారిటీ ఈజ్ డెలిగేటెడ్ టు లోవర్ లెవెల్స్. సో లోవర్ లెవెల్స్ ఫ్రమ్ హయ్యర్ లెవెల్స్ వైల్ పవర్ ఈజ్ అక్వైర్డ్ బై డిఫరెంట్ మీన్స్. సో అథారిటీ అనేది టాప్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి ఇస్తారనమాట, వర్క్స్ అలా ఇస్తారు కదా అది. అదే పవర్ అనేది ఏంటిది, అక్వైర్డ్ బై డిఫరెంట్ మీన్స్. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటిది, ఏదన్నా ఆబ్లిగేషన్ టు డూ సంథింగ్. ఫీచర్స్ ఏంటివి దీనిలో, ఇట్ ఈజ్ అసైన్డ్, ఇట్ క్యాన్ బి అసైన్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. ఇంకా అరైజెస్ ఫ్రమ్ సుపీరియర్స్ టు సబార్డినేట్ రిలేషన్షిప్, ఇట్ అరైజెస్ ఫ్రమ్ డ్యూటీ అసైన్డ్. అథారిటీ ఇంకా రెస్పాన్సిబిలిటీ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటివి, అథారిటీ అంటే ఇట్ ఈజ్ రైట్ ఆఫ్ అ సుపీరియర్ టు కమాండ్ ద సబార్డినేట్స్. అదే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటిది, ఆబ్లిగేషన్ ఆఫ్ అ సబార్డినేట్ టు పర్ఫార్మ్ అండ్ అసైన్డ్ టాస్క్. అంటే ఎవరైతే లోవర్ లెవెల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు టాస్క్ని పర్ఫామ్ చేయడము రెస్పాన్సిబిలిటీ. అదే ఎవరైతే టాప్ లెవెల్ వాళ్ళు ఉన్నారో లోవర్ లెవెల్ వాళ్ళకి వర్క్ని ఇవ్వడము అథారిటీ అనేది. ఇట్ నార్మల్లీ అరైజెస్ ఐదర్ ఫ్రమ్ లీగల్ ప్రొవిజన్స్ ఆర్ ఫార్మల్ కాంట్రాక్ట్. సో జాబ్ కోసం వస్తేనే కదా ఎంప్లాయర్ వర్క్ ఇచ్చేది. సో అదొక లీగల్ కాంట్రాక్ట్ అంట. ఇది సుపీరియర్ ఇంకా సబార్డినేట్ మధ్యలో రిలేషన్షిప్. ఇట్ క్యాన్ బీ డెలిగేటెడ్ ఫ్రమ్ సుపీరియర్ టు సబార్డినేట్. సుపీరియర్ ఏం చేస్తాడు, సబార్డినేట్కి వర్క్ ఇస్తాడు. ఇట్ కెనాట్ బి డెలిగేటెడ్. ఇక్కడ మనం లోవర్ లెవెల్ వాళ్ళే కదా టాస్క్ అనేది కంప్లీట్ చేస్తారు, అది వాళ్ళు వేరే వాళ్ళకి పాస్ చేయడానికి ఉండదు. ఇట్ మే కంటిన్యూ ఫర్ లాంగ్ పీరియడ్. ఇదేంటిది, అసైన్డ్ టాస్క్ అనేది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు కంపల్సరీగా కంప్లీట్ అయిపోవాలి. అకౌంటబిలిటీ అంటే ఏంటిది,
It is an obligation of an individual to formally report his superior about the work he has done to discharge his responsibility. సో ఇక్కడ ఏదైతే రెస్పాన్సిబిలిటీ అనే వర్క్ ఇచ్చిండో టాస్క్, దాన్ని ఇక్కడ ఎవరైతే మనకి సుపీరియర్ ఉంటాడో ఆయనకి వర్క్ అనేది కంప్లీట్ అయింది అని ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, సో దాన్ని అకౌంటబిలిటీ అంటారంట. దీని నేచర్ ఎలా ఉంటుంది, ఇది డెలిగేట్ అవ్వదు, అంటే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేము, ఆల్వేస్ అప్వర్డ్స్ ఉంటుంది, యూనిటరీ, ఇంకా అకౌంటబిలిటీ స్టాండర్డ్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అదే డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఎలా ఉంటుంది, characteristics of delegation. So delegation of power, authority is delegated, delegator can change authority, responsibility not delegated, entire authority cannot be delegated, delegation does not reduce అథారిటీ. సో డెలిగేట్ అంటే ఏంటిది, ట్రాన్స్ఫర్ చేయడం అనమాట. సో ఇక్కడ మనకి డెలిగేషన్ ఆఫ్ పవర్ అంటే వాళ్ళకి ఇవ్వడము, అథారిటీ అనేది డెలిగేట్ అవుతుంది అంటే ఎవరైతే సుపీరియర్స్ ఉన్నారో వాళ్ళు సబార్డినేట్స్కి వర్క్ ఇవ్వడము. డెలిగేటర్ క్యాన్ చేంజ్ అథారిటీ, సో ఎవరైతే డెలిగేటర్ ఉన్నాడో అతని అథారిటీని చేంజ్ చేయొచ్చు అంట. ఏ మేనేజర్ డెలిగేటింగ్ అథారిటీ క్యాన్ రెడ్యూస్, ఎన్హాన్స్ ఆర్ టేక్ ఇట్ బ్యాక్. ఈ ఎక్సర్సైజెస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సబార్డినేట్స్. సో సబార్డినేట్స్ మీద ఏదైతే మొత్తం వర్క్ ఉంటుందో దాన్ని మొత్తం ఇతను చూసుకోవచ్చు, ఎవరు సుపీరియర్ ఎలా అతని వర్క్ మంచిగా చేస్తుందా లేదా అని చెప్పి ఎప్పుడు చూసుకోవచ్చు, అథారిటీ అనేది అతని చేతిలో ఉన్నప్పుడే, సుపీరియర్ చేతిలో ఉన్నప్పుడే అతను చూడొచ్చు. రెస్పాన్సిబిలిటీ నాట్ డెలిగేటెడ్, సో ఇప్పుడు ఏదైతే సబార్డినేట్స్ దగ్గర ఉన్న అంటే ఎంప్లాయీస్ దగ్గర ఉన్న వర్క్ ఉందో, రెస్పాన్సిబిలిటీ ఉందో, టాస్క్ ఉందో, దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేడు. ఎంటైర్ అథారిటీ అనేది డెలిగేట్ చేయలేరంట. ఇంకా డెలిగేషన్ డస్ నాట్ రెడ్యూస్ అథారిటీ, సో ఏదైతే డెలిగేషన్ ఉందో అది అథారిటీని రెడ్యూస్ చేయదంట. ఎలిమెంట్స్ ఆఫ్ డెలిగేషన్. సో డెలిగేషన్లో ఎలిమెంట్స్ ఏంటివి, అసైన్మెంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే టాస్క్ ఇవ్వడం, గ్రాంట్ ఆఫ్ అథారిటీ, క్రియేషన్ ఆఫ్ అకౌంటబిలిటీ అంటే ఫైనల్ వర్క్ ఎంతైనా రిపోర్ట్ క్రియేట్ చేయడం. ప్రిన్సిపల్స్ ఆఫ్ డెలిగేషన్, ఫంక్షనల్ డెఫినిషన్, యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే వాళ్ళని చూసుకోవడము బాస్ లాగా, డెలిగేషన్ బై రిజల్ట్స్ ఎంత వర్క్ చేసినారు రిపోర్ట్స్ చూడడం లాస్ట్కి, అబ్సల్యూట్నెస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎంత టాస్క్ కంప్లీట్ అయింది, ప్రాపర్గా అవుతుందా, ప్యారిటీ ఆఫ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండింటిని ఈక్వల్గా చూసుకుంటారు అథారిటీని రెస్పాన్సిబిలిటీని. అథారిటీ లెవెల్ ప్రిన్సిపల్, ద స్కేలార్ ప్రిన్సిపల్. స్కేలార్ ప్రిన్సిపల్ అంటే ఏంటిది, వాళ్ళ వర్క్ ప్రకారం వాళ్ళని ప్లేస్ చేయడం అనమాట, టాపా లోనా ఇంకా లోనా ఎలా అని చెప్పి. టైప్స్ ఆఫ్ డెలిగేషన్స్, జనరల్, ఫార్మల్, లాటరల్, రిజర్వ్డ్, 4 టైప్స్. డిఫికల్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ సుపీరియర్ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు, సో అదొక డిఫికల్టీ అథారిటీని అతనికి ఇవ్వడంలో. ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు సబార్డినేట్స్లో, lack of ability in superior, lack of proper control, lack of proper temperament of superior, inability of subordinates. ఇంపార్టెన్స్ ఆఫ్ డెలిగేషన్, అసలు డెలిగేషన్ ఎందుకు ఇవ్వాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటివి, రిలీవింగ్ టాప్ ఎగ్జిక్యూటివ్స్, ఇంప్రూవ్డ్ ఫంక్షనింగ్, యూజ్ ఆఫ్ స్పెషలిస్ట్స్, help in employee development, helps in expansion and diversification of our organization. సో ఇవన్నీ మనకి ఇంపార్టెన్స్ అనమాట, ఎందుకు వర్క్ని డెలిగేట్ చేస్తారు ఎవరైతే అథారిటీ ఉన్న హై లెవెల్ వాళ్ళు లోవర్ సబార్డినేట్స్కి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డిగ్రీ ఆఫ్ డెలిగేషన్, కంపెనీస్ హిస్టరీ అనేది డెలిగేట్ చేయడానికి దానికి యూజ్ అవుతుంది, అంటే ఏమైంది పాస్ట్లో అని. అవైలబిలిటీ ఆఫ్ క్యాపబుల్ పర్సన్స్ ఉంటే కూడా వర్క్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు, డెలిగేట్ చేయొచ్చు. Importance and costliness of decisions, size of enterprise, available controls, types of enterprise. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా యూజ్ అవుతాయి దేనికి, వర్క్ని డెలిగేట్ చేయడానికి. గైడ్లైన్స్ ఫర్ మేకింగ్ డెలిగేషన్స్ ఎఫెక్టివ్ అంటే మంచిగా వర్క్ని ఇవ్వడానికి ఎవరికి సూట్ అవుతుందని. డిఫైనింగ్ ఆఫ్ అసైన్మెంట్స్ అంటే ఎంతవరకు అయిందని క్లియర్గా రిపోర్ట్స్ చూడడం, లాస్ట్కి రిజల్ట్స్ది. ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ పర్సన్స్ చేయాలి, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండాలి, ప్రాపర్ కంట్రోల్ ఉండాలి వాళ్ళ మీద మనకి, ఇంకా రివార్డ్స్ అవన్నీ కూడా ప్రాపర్గా ఇవ్వాలి వాళ్ళు మంచిగా వర్క్ చేస్తే. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ, ద డిస్పర్సల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ పవర్ అట్ లోవర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఏదైతే డెసిషన్ మేకింగ్ పవర్ ఉందో దాన్ని లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి ఇవ్వడాన్ని డీసెంట్రలైజేషన్ ఆఫ్ అథారిటీ అని అంటారు.
సో దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, ఎక్స్టెన్షన్ ఆఫ్ డెలిగేషన్ అవుతుంది, రోల్ ఆఫ్ సబార్డినేట్స్ ఇంక్రీజెస్. అలా లోవర్ లెవెల్ వాళ్ళకి, వీళ్ళగా లోవర్ లెవెల్ అంటే వీళ్ళకే డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్తే వాళ్ళ రోల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెడ్యూసెస్ వర్క్ అట్ టాప్ లెవెల్ వాళ్ళకి ఇంకా డెసిజన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వీళ్ళు తీసుకున్న డెసిజన్ని ఏమైనా చేంజెస్ ఉంటే చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే. అథారిటీస్ గోస్ టు ఇంప్లిమెంటేషన్ లెవెల్. డీసెంట్రలైజేషన్ ఈజ్ అ ప్రాసెస్. మెజర్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్, నంబర్ ఆఫ్ డెసిజన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ డెసిజన్స్, ఎఫెక్ట్ ఆఫ్ డెసిజన్స్, చెకింగ్ ఆఫ్ డెసిజన్స్, ఇవన్నీ చేయాలి. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డీసెంట్రలైజేషన్. సో డీసెంట్రలైజేషన్స్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, వెన్ దేర్ ఈజ్ అ నీడ్ టు టేక్ క్విక్ డెసిజన్స్ on a spot to take advantage of the situation, then the power is delegated to the level where it is needed. సో ఎలాంటి టైంలో ఎలాంటి డెసిజన్స్ తీసుకోవాలనేటివి ఎవరైతే లెవెల్స్ ఉన్నారో, లోవర్ అన్నా టాప్ అన్నా మిడిల్ అన్నా, ఎవరు ఎక్కువ ఫాస్ట్గా తీసుకోగలుగుతారో వాళ్ళకి అప్పటికప్పుడు ఛాన్స్ ఇవ్వడము. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. రెడ్యూసెస్ బర్డన్ ఆన్ టాప్ ఎగ్జిక్యూటివ్స్. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ మెథడ్ అంటే ఎవరైతే లోవర్ లెవెల్ ఉన్నారో వాళ్ళే డెసిజన్స్ మేక్ చేస్తారు కాబట్టి ఏమవుతుంది, ఎవరైతే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళ మీద బర్డన్ అనేది తగ్గుతుంది. క్విక్ డెసిజన్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి మిడిల్ లెవెల్ కాకుండా మళ్ళీ ఇంకా పైనకి వెళ్ళి టాప్ లెవెల్ అడిగి, సో అంత ప్రాసెస్ వేస్ట్ కాకుండా వాళ్ళే క్విక్గా డెసిజన్స్ తీసుకోవచ్చు. ఫెసిలిటేట్స్ డైవర్సిఫికేషన్. మోటివేషన్ వస్తుంది సబార్డినేట్స్కి, సెన్స్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. ప్రొవైడ్స్ ప్రొడక్ట్ ఆర్ మార్కెట్ ఎంఫసిస్, డివిజన్ ఆఫ్ రిస్క్, ఎఫెక్టివ్ కంట్రోల్ అండ్ సూపర్విజన్. డీసెంట్రలైజేషన్ అంటే సబార్డినేట్స్కి మనము డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్తే దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటిది, వాళ్ళలో కోఆర్డినేషన్ తక్కువ ఉండొచ్చు, డిఫికల్టీ ఇన్ కంట్రోల్ ఉంటుంది, ఇంకా అది కాస్ట్లీ అంట, అట్లా లోవర్ లెవెల్ వాళ్ళకి ఇవ్వడం వల్ల అది కాస్ట్లీ అంట. ఇంకా ల్యాక్ ఆఫ్ ఏబుల్ మేనేజర్స్, అంటే వాళ్ళకంతా అప్పటికి నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో అది ప్రాపర్గా అవ్వకపోవచ్చు అనేది డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డిసెంట్రలైజేషన్ అండ్ డెలిగేషన్. సో డీసెంట్రలైజేషన్ అంటే ఏంటిది, డెలిగేషన్ అంటే ఏంటిది అనేది ఇక్కడ మనకి డిఫరెన్సెస్ ఇచ్చినారు. సో డెలిగేషన్ అనేది 2 పర్సన్స్ లేదా సుపీరియర్స్ అండ్ సబార్డినేట్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇది ఇండివిజువలిస్టిక్. అదే డీసెంట్రలైజేషన్ ఏంటిది, టోటలిస్టిక్. ఇది డెలిగేషన్ ఫ్రమ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిపార్ట్మెంట్, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ టు ది డిపార్ట్మెంట్ ఆర్ డివిజనల్ లెవెల్కి వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. కంట్రోల్ రెస్ట్స్ విత్ డెలిగేటర్. ఇక్కడ డెలిగేటర్ ఆర్ సూపర్వైజర్ అనేవాళ్ళు కంట్రోల్ చేస్తారు ఎందులో, డెలిగేషన్లో. అదే డీసెంట్రలైజేషన్లో ఇన్ దిస్ సిస్టమ్ టాప్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజెస్ మినిమం కంట్రోల్, ఆల్ పవర్స్ ఆర్ గివెన్ టు ది, ఎవరికి ఇస్తారు, డివిజన్స్ మొత్తము లోవర్ లెవెల్ వాళ్ళకి ఇందులో పవర్స్ అనేటివి ఇస్తారు. డెలిగేషన్ ఈజ్ ఎసెన్షియల్ టు గెట్ థింగ్స్ డన్ బై అదర్స్. డెలిగేషన్ అంటే టాప్ లెవెల్ వాళ్ళు లోవర్ లెవెల్ వాళ్ళకి వర్క్ చేయమని ఇస్తారుగా టాస్క్స్, లోవర్ లెవెల్ వాళ్ళకి టాస్క్స్ ఇస్తారుగా అది. డీసెంట్రలైజేషన్ ఈజ్ ఆప్షనల్ బికాజ్ ఇట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ మేనేజ్మెంట్. టాప్ మేనేజ్మెంట్ మే ఆర్ మే నాట్ డిస్పర్స్ అథారిటీ. సో ఇక్కడ డీసెంట్రలైజేషన్ అంటే సబార్డినేట్స్కి వర్క్ ఇవ్వాలి కదా, సో వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు డెసిషన్ మేకింగ్ పవర్, లేదంటే లేదు. రెస్పాన్సిబిలిటీ. డెలిగేషన్లో రెస్పాన్సిబిలిటీ మొత్తం డెలిగేటర్ మీద ఉంటుంది, అదే ఇక్కడ మనకి డీసెంట్రలైజేషన్లో ఎవరి మీద ఉంటుంది, రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్. ఎవరైతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారో అతను ఈజ్ రిక్వైర్డ్ టు షో బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది హోల్ డిపార్ట్మెంట్. సో సింపుల్గా చెప్పాలంటే డెలిగేషన్ అంటే ఎవరైతే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుందో వాళ్ళు లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళకి టాస్క్స్ ఇస్తారు కదా, ఇస్తూ లాస్ట్కి ఫైనల్ రిపోర్ట్స్ కానీ రిజల్ట్స్ కానీ చూడడాన్ని డెలిగేషన్ అంటారు. డీసెంట్రలైజేషన్ ఏంటిదంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి బర్డెన్ తగ్గించడానికి లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి ఏదైతే డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఇస్తారు, సో దాన్నే డీసెంట్రలైజేషన్ అని అంటారు. సో ఇది మనకి ఈ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.